23వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము యెషయా 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. సహోదరి సహోదరులారా, ప్రభుకున్న మరొక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని. ఎల్లప్పుడూ ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మనకు అనిపించవచ్చు, మనకున్న శ్రమలను బట్టి ప్రభు నన్ను విడిచిపెట్టేశాడేమో అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని ప్రభు అన్నాడు కదా. ప్రభు అంటూ ఉన్నాడు, నీవు జలములలో పడి దాటుతూ ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని. ఇక్కడ జలము అంటే శ్రమలకు, కష్టాలకు, పోరాటాలకు, భయంకరమైన పరిస్థితులకు, అపాయకరమైన సందర్భములకు గుర్తుగా ఉంది. వీటి గుండా నీవు వెళ్ళవు అని ప్రభు చెప్పడం లేదు, కానీ వీటి గుండా వెళ్తూ ఉన్నప్పటికీ నీకేమీ కాదు, నీకు నేను తోడుగా ఉన్నాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శ్రమలు, పోరాటాలు మన జీవిత కాలంలో ఇవన్నీ సహజమే. ఇటువంటి సందర్భములలో కూడా ప్రభు మనకు తోడుగా ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. జలములో కూడా మనము వాటి గుండా వెళ్తాము, కానీ అవి మనల్ని ముంచివేసినప్పుడే కదా మనకు ఏదైనా అపాయం జరిగేది. అలాగే కష్టముల గుండా, పోరాటాల గుండా, శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నప్పటికీ అవి మనల్ని ముంచివేయలేవు. ఎందుకంటే ప్రభువే మనకు తోడుగా ఉండి సురక్షితంగా నడిపిస్తాడు. శ్రమలు లేని జీవితం ఉంటుంది అని చెప్పలేము, కానీ ప్రతి శ్రమలోనూ మన దేవుడైన ప్రభువు తోడుగా ఉంటాడు అని ఖచ్చితంగా చెప్పగలము. ఎటువంటి అపాయకర పరిస్థితి ఉన్నా ప్రభు సన్నిధి, ప్రభు యొక్క కాపుదల ఎప్పుడూ మనకు ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా ప్రతి శ్రమను, పోరాటమును ఎరిగిన దేవుడవు తండ్రి. ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ కృంగిపోతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. మేము ఒంటరిగా లేము, మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతిదినము, ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండి అన్ని రకముల శ్రమల నుండి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.